students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. తెలంగాణ జాబ్ క్యాలెండర్ మనకు రిలీజ్ అయిన విషయం అందరికీ తెలుసు. వాటిలో టెక్నికల్ సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్, ఏడబ్ల్యూఈ, సబ్ ఇంజనీర్, జేఎల్ఎం సంబంధించిన అప్డేట్స్ మనము ప్రతి ఒక్కటి మన సాయి మేధా యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నాం. సో స్టూడెంట్స్, ఈరోజు న్యూస్ పేపర్లో ఒక బిగ్ అప్డేట్ అనేది మనకు అన్అఫీషియల్గా వచ్చింది. ఏంటంటే జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ కావచ్చు, సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ కావచ్చు, అదేవిధంగా టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ఏడబ్ల్యూ ఎగ్జామ్ కావచ్చు, అవి కామన్గా కండక్ట్ చేస్తారా? ఎగ్జామ్ కామన్గా ఉంటుందా? మరి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది ఒకవేళ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తే జనవరిలో రిటర్న్ టెస్ట్ అవుతే మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ అక్టోబర్లోనే వస్తుందా? మరి అంతవరకు ఎలా ఉండాలి అన్న న్యూస్ సంబంధించిన ఒక పేపర్ అప్డేట్ మన దగ్గర ఉంది. ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో ఏంటంటే జాబ్ క్యాలెండర్ సాంకేతిక సమస్యలపై సీరియస్గా ఫోకస్, పరిష్కారానికి యోచన, లోతుగా అధ్యయనం, సమగ్ర వివరాలతో సిద్ధం. సో అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చేసుకొని మనకు ఎందుకంటే అకార్డింగ్ టు జాబ్ క్యాలెండర్ మనకు సెప్టెంబర్లో ఒక నోటిఫికేషన్ రావాలి, అక్టోబర్లో మనకు సంబంధించిన నోటిఫికేషనే రావాలి. కాబట్టి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని రెడీ చేసుకొని ఇక్కడ నియామక సంస్థలతో, బోర్డులతో డిస్కషన్ చేస్తున్నట్టు ఈ వార్తలో ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంజనీరింగ్ డిగ్రీ కనీస అర్హతతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలకి ట్రాన్స్కో, ఇంజనీరింగ్ సర్వీసుల్లో ఏఈ, ఏడబ్ల్యూఈ, సబ్ ఇంజనీర్ తదితర పోస్టులకి టీజీపీఎస్సీ ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. అంటే ఇక్కడ సబ్ ఇంజనీర్, అదేవిధంగా ఏడబ్ల్యూ అయితే టీజీపీఎస్సీ, ఏఈ, సబ్ ఇంజనీర్ అయితే ట్రాన్స్కో, డిస్కమ్ ఇలా అన్నీ ఉంటాయి. వాటికి సంబంధించి జనవరిలో నియామక రాత పరీక్షలు నిర్వహించున్నాయి. అయితే వీటికి కూడా ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. వీటిని కూడా ఒక ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా రిక్రూట్ చేసుకోవాలని గవర్నమెంట్ యోచిస్తుంది. ఉమ్మడి రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకొని వేర్వేరుగా మెరిట్ జాబితాలు వెల్లడించడం ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చూడవచ్చని వాళ్ళ అభిప్రాయము. నాట్ ఓన్లీ ఏఈ, ఏడబ్ల్యూ, సబ్ ఇంజనీర్ వాటికి టీచర్కి సంబంధించినటువంటి కూడా మనకు సుమారు 9,000కి సంబంధించింది కూడా ఇదే విధంగా కండక్ట్ చేయడం వల్ల బ్యాక్లాగ్స్ అనేవి ఇక రాబోవు జాబ్ క్యాలెండర్స్లో ఉండకపోవచ్చని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. స్టూడెంట్స్, ఏది ఎలా అయినా మనం ఇక్కడ ఆల్మోస్ట్ కామన్ పేపర్ అంటున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఒక మంచి పాజిటివ్ న్యూస్, గుడ్ న్యూస్ ఏంటంటే కామన్ పేపర్ ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా సిలబస్ అనేది గేట్ సిలబస్ పైనే ఉంటుంది. ఆల్రెడీ మనం జెన్కో ఎగ్జామ్ చూసాం, తర్వాత ఎస్పీడీసీలో ఏఈ ఎగ్జామ్ చూసాం. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఏఈ ఎగ్జామే ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఒకే ఎగ్జామ్ పెట్టి తర్వాత డిఫరెంట్గా మెరిట్ లిస్ట్ తీసుకుంటారని చెప్తున్నారు కాబట్టి మనకు ఒకేసారి ట్రాన్స్కో, డిస్కమ్, ఏఈకి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ ఉండవచ్చని కూడా ఒక ఆలోచన ఉంది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఎలా అయినా సరే మనం ఇక్కడ ఎగ్జామ్ అనేది అక్టోబర్లో రాయడం, నోటిఫికేషన్ రావడం అక్టోబర్లో ఖాయం. అదేవిధంగా జనవరిలో ఎగ్జామ్ రాయడం కూడా ఖాయం. సో ఇలాంటివి మళ్ళీ బ్యాక్లాగ్ లేకుండా గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నప్పుడు మీరు కూడా ఈసారి ఈ జాబ్ క్యాలెండర్లో, ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ని సంపాదించాలి. మరి ఇక్కడ మీరు జాబ్ సంపాదించడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఆల్రెడీ ఒక రిజల్ట్ ఓరియంటెడ్ బ్యాచ్ని మనం స్టార్ట్ చేశాం, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో వాటి వివరాలను కూడా నేను మళ్ళొక్కసారి మీ ముందు ఇక్కడ ఉంచుతున్నాను స్టూడెంట్స్. కొంతమంది జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుదామనుకుంటారు, కొంతమంది కంప్లీట్ డెడికేటెడ్గా ఈ జాబ్లపైనే ఫోకస్ చేద్దామనుకుంటారు. ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఇక్కడ మనము ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం, అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నాం. ఆన్లైన్ కంప్లీట్లీ డిజిటల్ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. వాటి ఇక్కడ మనము 6 months కోర్స్ లాగా ఇస్తున్నాం, అదేవిధంగా 1 year కోర్స్ లాగా ఇస్తున్నాం. 6 months కోర్స్ వచ్చేసి 7,900 రూపీస్ ఓన్లీ. అదేవిధంగా 1 year కోర్స్ వచ్చేసి 12,000 రూపీస్ ఓన్లీ.
ఇది ఆన్లైన్ 6 months వ్యాలిడిటీ, అదేవిధంగా 1 year వ్యాలిడిటీ. అదేవిధంగా ఆఫ్లైన్ వద్దామనుకున్న వాళ్ళకి యాక్చువల్ ఫీ వచ్చేసి 36,000, మీకు ఇక్కడ 10,000 డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సో మీరు ఎవరైతే ఈ ఆన్లైన్ కోర్స్ అయినా సరే ఆఫ్లైన్ కోర్స్ అయినా సరే తీసుకుందాం అనుకుంటే మాత్రం ముందుగా మీరు స్పేస్ గేట్ యాప్ని ఒకసారి డౌన్లోడ్ కూడా చేసుకోండి స్టూడెంట్స్. అదేవిధంగా అసలు ఆఫ్లైన్ కోచింగ్ అనేది మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఇదే ఫార్ములాని మనము అన్ని రకాల టెక్నికల్ సంబంధించిన ఎగ్జామ్స్కి ఫాలో చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి స్టూడెంట్స్. సో మనకు ఆల్మోస్ట్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 7 వరకు ప్రతి ఆఫ్లైన్ స్టూడెంట్ మన ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ పర్యవేక్షణలోనే ఉంటాడు. ఇక్కడే నేర్చుకుంటాడు, ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాడు, ఇక్కడే షార్ట్ నోట్స్ రాస్తాడు, ఇక్కడే ఎగ్జామ్ రాస్తాడు, ఇక్కడే డౌట్స్ని క్లారిఫై చేసుకొని ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది ఆ టాపిక్ పైన తెచ్చుకుంటాడు. సో ఇవన్నీ ఒక రోజులో ఒక టాపిక్ పైన జరగటానికి మనం ఇక్కడ ఏం చేశామంటే మార్నింగ్ 8 o'clock నుంచి 12:30 వరకు ఒక క్లాస్ జరుగుతుంది. ఆ క్లాసుకు సంబంధించిన రివిజన్ అనేది ఇమ్మీడియట్గా 12:30 to 1 రివిజన్ చేసి ఆ టాపిక్ని ఒక షార్ట్ నోట్స్ లాగా స్టూడెంట్ అప్పుడే ప్రిపేర్ చేసుకుంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి స్టూడెంట్ రాసిన షార్ట్ నోట్స్ కాబట్టి 100% మనకి ఇక్కడ యూటిలైజ్ అవుతుంది. సేమ్ అలాగే మధ్యాహ్నం కూడా 2 o'clock నుంచి 5:30 వరకు క్లాస్ విని 5:30 నుంచి మళ్ళీ 6 o'clock వరకు అదే ప్రాసెస్ రివిజన్ షార్ట్ నోట్ చేస్తాడు. ఇదంతా చేసిన తర్వాత ఆ రోజు జరిగిన టాపిక్ పైన ఎగ్జామ్ అనేది ఈవినింగ్ 6 o'clock నుంచి 7 o'clock వరకు రాసి ఆ ఎగ్జామ్లో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడు, ఏ టాపిక్స్ పైన ల్యాగింగ్ అవుతున్నాడు, ఏ ప్రాబ్లమ్ని అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు, అవన్నీ ఇక్కడే ఫ్యాకల్టీ పర్యవేక్షణలోనే అతని డౌట్స్ని క్లియర్ చేసుకుంటాడు. ఇది ఆఫ్లైన్ కోచింగ్ స్టూడెంట్స్. అదేవిధంగా మరి ఆన్లైన్ కంటెంట్ ఎలా ఉంటుందంటే యాజ్ ఏ ఫ్యాకల్టీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇంత కంటెంట్ని ఇండియాలో మీకు ఏ ఇన్స్టిట్యూట్ ఇవ్వట్లేదు స్టూడెంట్స్. కంప్లీట్లీ డిజిటల్లీ రికార్డెడ్ వీడియోస్, టాపిక్ వైజ్ వీడియో లెక్చరర్స్, మళ్ళీ టాపిక్ వైజ్ ప్రీవియస్ జెన్కో ట్రాన్స్కమ్ డిస్కమ్ బిట్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ యూపీఎస్సీ బిట్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇస్రో జేటీఓ డిఆర్డిఓ బిట్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ అదర్ స్టేట్ పిఎస్సి, అదేవిధంగా ఇంజనీరింగ్ సర్వీస్, అదేవిధంగా గేట్ బిట్స్. ఇవన్నీ అయిపోయాక మళ్ళీ టాపిక్ వైజ్ సెల్ఫ్ టెస్ట్, టాపిక్ వైజ్ లైవ్ టెస్ట్ కూడా ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు 20 మాక్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం స్టూడెంట్స్. సో మీరు ఒక పర్ఫెక్ట్గా ఒక కరెక్ట్గా ప్లాన్ చేసుకొని కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా మీరు జాబ్ చేసుకుంటూ అయినా సరే లేకపోతే రూరల్ ఏరియాలో దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా సరే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని సిలబస్ షీట్ని దగ్గరగా పెట్టుకొని మీరు పలానా టాపిక్ని చదివి వీడియోలు చూసి ఒక నోట్స్ రాసుకొని షార్ట్ నోట్స్ రాసి ఆ టాపిక్ సంబంధించిన ఈ రకరకాల బిట్స్ అన్ని సాల్వ్ చేసి మీరు కూడా ఒక సెల్ఫ్ టెస్ట్తో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. సో మీకంటూ ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది స్టూడెంట్స్. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఐదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ప్రతి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఏఈ అయినా సరే ఏడబ్ల్యూ అయినా సరే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ మరి ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందాం అనుకున్నా మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకున్నా మొట్టమొదటిగా మీరు ఏం చేయండి అంటే స్పేస్ గేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి ఈ 2 మొబైల్ నెంబర్స్కి ఏదైనా ఒక మొబైల్ నెంబర్కి 9849713451 మళ్ళీ చెప్తున్నాను 9849713451 అదేవిధంగా 9848692598కి ఒకసారి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకొని ఇమ్మీడియట్గా మీ ప్రిపరేషన్ని ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ స్టూడెంట్స్.